ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు చలికాలంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణ గురించి విశ్రాంత పశువైద్యాధికారి డాక్టర్ భాగ్యవీర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు. శ్రోతలందరికీ నమస్కారం. పశు పోషణలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య గాలికుంటు వ్యాధి. దీన్నే మనం ఫుట్ అండ్ మౌత్ డిసీజ్గా పిలుచుకుంటున్నాం. అయితే ఈరోజు గాలికుంటు వ్యాధి గురించి మనకు వివరించడానికి రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ అయినటువంటి శ్రీ దొంతోజీ భాగ్యవీర్ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ గాలికుంటు వ్యాధి గురించి, నివారణ ఉపాయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ భాగ్యవీర్ గారు. శ్రోతలకు, రైతులకు అందరికీ నమస్కారం అండి. సార్, గాలికుంటు వ్యాధి గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? సార్, గాలికుంటు వ్యాధి అనేది పశువులకు వచ్చే రోగం. అంటే పశువులకు వ్యాధులు చాలా రకాల క్రిములతోనే వస్తుంటాయి. అంటే అందులో బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవాన్, పరాన్నజీవులు వీటన్నిటితోనే వస్తాయి. కానీ గాలికుంటు వ్యాధి మాత్రము వైరస్తోనే వస్తుందండి. అంటే ఈ వ్యాధి సంవత్సరం పొడవునా అన్ని కాలాల్లో వస్తుంది. కానీ ఎక్కువగా మనకు చలికాలంలోనే ఈ రోగం కనిపిస్తుంది, వ్యాధి ఎక్కువ కనిపిస్తుంది. మరి ఈ గాలికుంటు వ్యాధిని గాలికుంటు అని మరి లేకపోతే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్గా మనం ఎట్లా పిలుచుకుంటున్నాం? దీని నేపథ్యం ఏంటి? ఈ డిసీజ్ పేరులోనే ఉంది. ఎందుకంటే తెలుగులో గాలికుంటు వ్యాధి అంటామండి. అవును. అంటే ఇది గాలితోని తొందరగా వ్యాపిస్తుంది పశువు నుంచి పశువుకు. అంటు వ్యాధి అంటే ఈ వ్యాధి వస్తే కుంటుతుంది పశువు. అంటే ఇది గాలితో వ్యాపిస్తుంది. వ్యాపించిన తర్వాత పశువుకు సోకిన తర్వాత కుంటుతుంది. అందుకొరకు గాలి కుంటు అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో మాత్రం ఫుట్ అండ్ మౌత్. అంటే ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఫుట్ అంటే కాలు డెక్కల మధ్యలో, అంటే ఈ గాలికుంటు వ్యాధి డెక్కలు చీలి ఉంటాయి. ఆ చీలి ఉన్న డెక్కల మధ్యలో పుండ్లు వస్తాయండి. ఆ పుండ్లు కాబట్టి ఫుట్లో పుండ్లు. మళ్ళీ మౌత్ అన్నాం కదా, మౌత్ అంటే నోట్లో చిగుళ్ళ మీద, నాలుక మీద పుండ్లు ఏర్పడతాయి. అంటే మౌత్లో పుండ్లు ఏర్పడతాయి, కాళ్ళలో పుండ్లు ఏర్పడతాయి. ఫుట్ అండ్ మౌత్ అని దీనికి పేరు పెట్టారండి. అది ఈ గాలికుంటు వ్యాధి ఎట్లాంటి పశువులకి వస్తుంది? వాటి వివరాలు ఏమైనా మా కిసాన్ వాణి శ్రోతలకి వివరిస్తారండి? ఒక పశువుకు ఒక రకమైన కాళ్ళు రకం ఉంటుంది. ఇప్పుడు పిల్లికి పా అని ఉంటుంది, పులికి పిల్లికి ఒక రకం ఉంటుంది. గుర్రానికి వట్టి డెక్కనే ఉంటుంది. అదే కోళ్ళకు ఒక రకమైన కాలు ఉంటుంది. ఈ గాలికుంటు వ్యాధి కాలి డెక్కలు ఇట్లా రెండుగా చీలున్న వాటికే ఈ ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వస్తుంది. ఇది అంటు వ్యాధి. ఒక 2-3 రోజులలో గ్రామం అంతా వ్యాపిస్తుంది. ఇట్లా ఉంటుంది. అన్ని పశువులకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అన్ని పశువులకు ఉంటుంది. అంటే డెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ వ్యాప్తి చెందుతుంది వైరస్ అనేది. డెక్కలు చీలున్న వీటికే ఇది ఫుట్ అండ్ మౌత్ వస్తుంది. ఓకే. అంటే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, మరియు ఈ వైరస్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, కొద్దిగా వివరిస్తారా? ఈ ఫుట్ అండ్ మౌత్ వ్యాధి చలికాలంలో వస్తుంది. ఇది రైతుకు చాలా నష్టం చేస్తుంది. రైతులు దీనికి అప్రమత్తంగా ఉండి పశువు సోకగానే మనము దాన్ని గుర్తించి మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. దీనికి పశువుకు వైరస్ ద్వారా వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధి లక్షణాలు కూడా ఈ పశువులకు ఈ వ్యాధి సోకగానే వ్యాధి బయటపడదండి. మొదలు నీరసంగా ఉంటుంది, గడ్డి మేయదు, ఒళ్ళంతా వేడెక్కుతుంది, అంటే 106 ఫారెన్హీట్ డిగ్రీల జ్వరం వస్తుంది, ఈ ముట్టె మీద తేమ ఉండదు, నెమరు వేయదు. ఇవి లక్షణాలు మనము రైతు చూడగానే ఇవి కనిపిస్తాయి. తర్వాత 3-4 రోజుల తర్వాత ముఖ్యమైన లక్షణాలు బయటపడతాయి. నోరు దుర్వాసన వస్తుంది, నోరు తెరిచి చూస్తే నాలుక మీద పుండ్లు, చిగుళ్ళ మీద పుండ్లు ఉంటాయి. గాలి రోగమని రైతు గ్రహిస్తాడు. దానికి తోడు కాళ్ళకు పుండ్లు అవుతాయి, డెక్కల మీద పుండ్లు అవుతాయి. అది కాళ్ళు మాటికి జాడించుకుంటుంది, జాడిస్తుంది అన్నట్టు. అంటే కాళ్ళకు ఏదో అంటుకున్నది, దాన్ని పడిపోవాలని కాళ్ళు జాడిస్తుంటది. ఈ లక్షణాలన్నీ చూడగానే రైతు కనిపెట్టేస్తాడు. అంటే ఈ వ్యాధి వల్ల ఎట్లాంటి నష్టాలు పశువులకు జరుగుతుంది? నష్టం అంటే చాలా నష్టం అవుతుందండి పశువుకు. అంటే సుమారు మనకు పాలిచ్చే పశువులు ఉన్నాయనుకోండి, పాలు దిగవని మొత్తం తగ్గిపోతుంది. దున్నే ఎడ్లు ఉంటాయి, అవి దున్నే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇప్పుడు చిన్న దూడలకు వస్తే చిన్న దూడలన్నీ చనిపోతాయి, ఎందుకంటే వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి దూడలన్నీ చనిపోతుంటాయి. చూలుతో ఉన్నాయి ప్రెగ్నెంట్ ఎనిమల్స్ అన్నీ ఈడ్చుకపోతాయి, అబార్షన్ అయిపోతుంటుంది. మరి ఈ వ్యాధి తగ్గించుకోవడం కోసం రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి, వాటికి మందులు ఎట్లాంటివి సూచించవచ్చు అనే వివరాలు. ఇప్పుడు రోగం రాగానే వాళ్ళు గుర్తించగానే దగ్గర సమీపంలోని పశు వైద్యశాలకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యులు దీన్ని గుర్తించి దానికి తగిన వైద్యం చేస్తాడు. అంటే నోట్లో పుండ్లు ఉంటే పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగేసి బోరోగ్లిసరిన్ పెడతాడు. కాళ్ళకు పుండ్లైతే కాపర్ సల్ఫేట్ ద్రావణంతో శుభ్రం చేసి వాడికి డ్రెస్సింగ్ చేస్తాడు. దానికి యాంటీబయాటిక్స్, దాని లక్షణాలను బట్టి యాంటీబయాటిక్స్, పశువు వీక్ అవుతుంది కాబట్టి బలానికి ఇంజెక్షన్స్ ఇస్తుంటాడు. మళ్ళీ రైతులు ఏం చేయాలంటే ఈ నోట్లో పుండ్లు కాబట్టి గడ్డి తినలేదు, గడ్డి పుండు అది కుచ్చుకుంటే దానికి నొప్పి అవుతుంది, రక్తం కారుతుంది, అందుకొరకు అది గడ్డి ముట్టుకోదు. అందుకొరకు రైతులు ఏం చేయాలంటే దానికి రాగి జావ, అంబలి తాగించాలి. మళ్ళీ గట్కాని తయారు చేస్తారండి, మొక్క పిండితో కానీ జొన్న పిండితో గట్కా, సంగటి అంటారు. ఆ సంగటి ముద్దలు చేసి తినిపించాలి. అంటే వీటి వల్ల తగ్గే అవకాశం ఉంటుందా? రాగి సంకటి, రాగి ముద్దలు అవకాశం ఉండదు, కానీ ఈ వ్యాధితో బాగా చిక్కిపోతుంది కాబట్టి పెద్ద పశువులు చనిపోవు, చిన్న దూడలు మాత్రం చనిపోతాయి, పెద్ద పశువులు చనిపోవు, కానీ నీరసించిపోతాయి, బలహీన పడిపోతాయి, కొన్ని రోజులు పండుకున్న దగ్గర లేవలేకుండా అయిపోతాయి. వాటికి ఒక విధమైన బలాన్ని చేకూర్చడం కోసం రాగి సంకటి, రాగి ముద్దలు పనికొస్తుంది. లేకుంటే ఈ అరటి పండ్లు కూడా తినిపించవచ్చు. అంటే నాలుకకు ఆ పుండ్లకు ఇబ్బంది కాకుండా మనము మెత్తటి పదార్థాలు తినిపించడం అన్నట్టు, కుచ్చుకోకుండా నాటి ఆ పుల్లకి కుచ్చుకోకుండా ఈ మెత్తటి పదార్థాలు తినిపిస్తే మళ్ళీ అది బలం చేకూర్చుతుంది, దానికి పోషణ. అయితే ఈ వ్యాధి రాకుండా టీకాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఏమైనా సూచిస్తారా మీరు? గాలికుంటు వ్యాధి రావటానికి ముఖ్యంగా వైరస్ అండి, చాలా రకాల వైరస్ ఉంటుందండి. ఏఓసి ఒక రకం, ఏఓసి అని 3 రకాలు, మళ్ళీ SAT1, SAT2, SAT3 ఈ 3 రకాలు, మొత్తం 6-7 రకాల స్ట్రెయిన్స్ తోని ఈ 6 రకాల వైరస్ ఈ వ్యాధితోని గాలి సోకుతుంది. అయితే ఈ గాలి సోకకుండా వైరస్ ని కంట్రోల్ చేసే టీకాలు ఉంటాయండి. ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ఉంటుంది, పశువులకు వేయించాలి. అంటే మనము రైతులు ఏం చేయాలంటే వాళ్ళకు ఒక 10 పశువులు ఉన్నాయనుకోండి, ఒక్క పశువుకు రాగానే మళ్ళీ 5-6 రోజులలో వేరే పశువులకు వస్తాయని గుర్తించాలి. అందుకొరకే రోగంతో వచ్చిన పశువును వేరు చేయాలి. దీన్ని ఐసోలేషన్ అంటారండి. ఐసోలేషన్ చేసి దానికి సపరేట్ ఉంచి ప్రత్యేక వైద్యం చేసి దాన్ని ఉంచాలి. ఇక మిగిలిన ఆరోగ్యమైన పశువులను వేరే చేసి దానికి టీకాలు ఇవ్వాలండి. అంటే వేరే వాటికి ఈ అంటువ్యాధి సోకకుండా ఈ పశువును మాత్రం సెపరేట్గా ఉంచి ఐసోలేషన్లో ఉంచి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవునండి.
ఇంకా ఈ వ్యాధి గురించి మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏమైనా? ఈ వ్యాధి అంటువ్యాధి అనుకున్నాం కదండి. ఈ వ్యాధి వచ్చిందంటే మొత్తం వాళ్ళ సంఘంలో మీటింగ్గా ఏదన్నా ఏర్పాటు చేసి ఇట్లా మన ఊర్లో గాలికుంటూ పలాని రైతుకు వచ్చింది, మనం ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన పశువుకు జాగ్రత్త తీసుకోవాలని వాళ్ళు మాట్లాడుకోవాలి. మళ్ళీ మాస్ అంటే ఊర్లో పెద్ద మొత్తంలో ఆరోగ్యమైన పశువులకు టీకాలు చేయించుకోవాలి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పశువుల రవాణా ఉంటుందండి, రవాణా మానేయాలి. ఇంకా వారానికి ఒకసారి సంత, పశువుల సంత ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణ సాటాపూర్, అటువంటి సంతాలు ఈ రోగం తగ్గే వరకు అటువంటి సంతలు మూసేయాలి. ఊరు నుంచి ఒక ఊరికి రవాణా మానేయాలి. ఇది చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, షుగర్ ఫ్యాక్టరీలు, ఎడ్ల బండ్లతోని చెరుకు తోలుతుంటారు. అటువంటి అవిటికి కూడా జాగ్రత్త, అంటే ఒక పశువుకు దూరం ఉండే ఏర్పాటు, ఐసోలేషన్ అనేది అవసరం. అంటే ఒక్క దగ్గర గ్రూప్ గా పశువుల్ని ఉంచకూడదు. మళ్ళీ ఒక పశువుకు వచ్చిందనుకోండి, అది నాలుకకు పుండ్లు అవుతాయి, ఆ సొల్లు అంతా కారుతుంటుంది. ఆ సొల్లుతోనే వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అందుకొరకు ఆ సొల్లు పడ్డ దగ్గర శుభ్రం చేసేయాలి. డిస్ఇన్ఫెక్టెంట్ ఏదైనా డెటాల్ కానీ ఇంకా చాలా రకాల డిస్ఇన్ఫెక్టెంట్ వచ్చినాయి, అది చల్లాలి. గడ్డిని కాల్చేయాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రోగం అరికట్టచ్చు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి మీరు రైతులకి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, గాలికుంటి వ్యాధి గురించి వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు. మీరు కూడా రైతులకు లాభమయ్యే రీతిలో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీరింతవరకు చలికాలంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణ గురించి విశ్రాంత పశువైద్యాధికారి డాక్టర్ భాగ్యవీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట. పరుగులు తీయాలి, ఒకిద్దలు ఉరకలు వేయాలి. హే పరుగులు తీయాలి, ఒకిద్దలు ఉరకలు వేయాలి. బిరబిర చెరచెర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. గుంపులు గుంపులు తెల్లని కొంగలు, బారులు బారులు, అవిగో 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 అవిగో. నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు, బారులు బారులు, అవిగో అవిగో అవిగో. తోటలు వెంచిన పువ్వులు, ఊగే గాలుల తూగే తీగలు, అవిగో. కొమ్మల మూగే కోయిల గంటలు,
అవిగో ఆ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए। प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇప్పుడు వినండి, రబీ వేరుశెనగ సాగులో యాజమాన్యం గురించి పులాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి రవి గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులకు నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో వేరుశెనగ సుమారుగా దాదాపు 2 లక్షల హెక్టార్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ముఖ్యమైనది. అదేవిధంగా వేరుశెనగ మన రాష్ట్రంలో యాసంగిలో వివిధ జిల్లాల్లో చాలా వరకు సాగవుతున్న నూనె గింజల పంట. ఈ విధంగా ఈ పంట సాగుకు తేలికపాటి నేలలు, అదేవిధంగా తుంపర సేద్యం పద్ధతి ద్వారా మనం నీటి యాజమాన్యం చేపట్టినట్లయితే యాసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు ముందుగా విత్తుకునే సమయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మన ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 2వ పక్షంలోపు మనం ఈ వేరుశెనగను విత్తుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేల తయారీ ఏ విధంగా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ వేరుశెనగను మనం ముఖ్యంగా ఇసుకతో కూడిన గరప నేలలు, అదేవిధంగా నీరు త్వరగా ఇంకే ఎర్ర చెలక నేలల్లో వేరుశెనగను సాగుకు ఇటువంటి నేలలు చాలా వరకు అనుకూలమైనవి. యాసంగిలో గనక మనం ఈ రకాలను గనక సాగు చేసినట్లయితే 120 కిలోల కాయలు, అదేవిధంగా 80 కిలోల గింజలు రకానికి ఒక ఎకరానికి గనక విత్తుకోవడానికి కావాల్సిన విత్తన మోతాదు మనం వేసుకోవాలి. అదేవిధంగా వర్జీనియా రకాలను గనక మనం సాగు చేసుకున్నట్లయితే ఆ వర్జీనియా రకాల్లోకి కదిరి 7, కదిరి 8 వంటి పెద్ద కాయల రకాలు గనక సాగు చేసుకున్నట్లయితే మనం యాసంగిలో కాయలు గనక 85 కిలోలు, గింజలు గనక వాడినట్లయితే 55 కిలోల విత్తన మోతాదును మనం నిర్ణయించుకోవాలి. అదేవిధంగా రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే పంటలో మనం పలు రకాల తెగుళ్లను, వైరస్లు రాకుండా పంట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం విత్తన శుద్ధిని క్రమం తప్పకుండా పాటించాలి. ఈ విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 1 గ్రాము టెబ్యూకోనజోల్, 2 DS లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ పొడి మందును పట్టించాలి. కాండంకుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో అయితే 1 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోరోఫిడ్ 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించుకోవాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో అయితే 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశెనగ
సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపడే కిలో విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించి విత్తుకుంటే మంచిది. వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు, అదేవిధంగా కాండం కుళ్ళు తెగుళ్లను ఎక్కువగా ఆశించే పరిస్థితుల్లో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే బాగా విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్లయితే తర్వాత మంచి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనం విత్తే దూరం, విత్తే పద్ధతిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం యాసంగిలో గనక మనం వేరుశనగ నీటిపారుదల కింద వెతుకునేటప్పుడు 22.5 సెంటీమీటర్ల సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల మధ్య దూరం ఉండేటట్టుగా విత్తుకోవాలి. ఈ విధంగా ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రతను పాటించినట్లయితే మనం అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వేరుశనగను ముఖ్యంగా విత్తనాన్ని గొర్రుతో గాని, లేక నాగటి సాలల్లో గాని, లేక ట్రాక్టర్తో విత్తే యంత్రంతో గాని విత్తుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వేరుశనగలో ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన మెలకువల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును రైతులు నిర్ణయించుకోవాలి. అదేవిధంగా మనం ఆఖరి దుక్కిలో ఎకరానికి మనం 3 నుంచి 4 టన్నుల పశువులను ఎరువు వేసుకోవాలి. అదేవిధంగా మొత్తం భాస్వరాన్ని, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎకరానికి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరటాప్ పొటాష్, అదేవిధంగా 18 కిలోల యూరియాను మనం విత్తనం విత్తే సమయంలోనే దుక్కిలో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10 నుంచి 15 కిలోల యూరియాను మనం వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎకరానికి 200 కిలోల జిప్సంని పూత దశ పూర్తి అయిన తర్వాత ఊడలు దిగే సమయంలో మొదల దగ్గర వేసి మట్టితో ఎగదోసుకొని మనం చేసుకోవాలి. ఈ విధంగా విత్తిన 45 రోజుల తర్వాత మనం పంటలో ఎటువంటి అంతర సేద్యం గాని, అంతర కృషి గాని చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల మనం అధిక లాభాలని పొందడానికి, అధిక దిగుబడులు సాధించడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, వాటి యొక్క లోపాలు, వాటి యొక్క సవరణ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ముఖ్యంగా మనకు జింకు, ఐరన్, సూక్ష్మధాతు లోపాల వేరుశెనగ పంటల్లో గమనించవచ్చు. అటువంటి సూక్ష్మధాతు లోపాలను ఏ విధంగా గుర్తించాలి, వాటి లోప లక్షణాలను గుర్తించిన వెంటనే ఎటువంటి సవరణలు చేసుకోవాలి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జింకు లోపించిన పైరులో గనక మనం చూసినట్లయితే వాటి ఆకులు చిన్నవిగా మారి మొక్కలు గిడసబారిపోవడం మనం గమనించవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి మనం ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి కనీసం పంటపై 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జింకు ధాతు లోప లక్షణాన్ని గుర్తించి జింక్ సల్ఫేట్ ని గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ లోప లక్షణాలను సవరించుకొని అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సూక్ష్మధాతు లోపాల్లో ముఖ్యంగా ఇనుపధాతు లోపం అనేది సర్వసాధారణంగా మనం నల్లరేగడి నేలలో అధిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తుంది. కాబట్టి లేత ఆకులు పసుపు పచ్చగా మారి తర్వాత తెలుపు రంగులోకి మారడం మనం గమనించినట్లయితే దాన్ని ఇనుపధాతు లోప లక్షణంగా భావించి ఈ లోపాన్ని అధిగమించుటకు ఎకరాకు 1 కిలో అన్నాబెది, అదేవిధంగా 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లం 200 లీటర్ల నీటిలో కలిపి పైరుపై 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇనుపధాతు లోప లక్షణాన్ని అధిగమించి పంటలు ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. వేరుశెనగ పంటల్లో సాగు చేసేటప్పుడు ఎరువుల యాజమాన్యంని పాటించేటప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకొని శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల ద్వారా మనం ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే రైతులు ఆశించిన మేర అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వేరుశెనగ సాగులో ఎరువుల యాజమాన్యం ఎంత ముఖ్యమైనదో దాంతో పాటు నీటి యాజమాన్యం కూడా చాలా వరకు మనకు ముఖ్యమైనది. ఈ వేరుశెనగ పంటకు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 450 నుంచి 600 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. అదేవిధంగా తేలిక నేలలో గనక మనం వేరుశెనగను సాగు చేసినట్లయితే 6 నుంచి 8 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. విత్తే ముందు నేలను బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు మనం విత్తనం విత్తుకోవాలి. రెండవ తడిని గనక మనం
ఏ టైంలో ఇవ్వాలంటే విత్తిన తర్వాత మొలక వచ్చిన 20 నుంచి 25 రోజులకు మనం రెండవ తడి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ రెండవ తడి పూర్తిగా ఒకేసారి పంట మొత్తం పూతకు వచ్చే విధంగా ఉండడానికి ఈ రెండవ తడి ఎంతోగానో ఉపయోగపడుతుంది. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతంను అనుసరించి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. చివరి తడి గనక చూసుకున్నట్లయితే పంట కోతకు 4 నుంచి 7 రోజుల ముందు ఇవ్వాలి. ఈ విధంగా పైరులో ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు, అనగా విత్తిన 45 నుంచి 50 రోజుల నుండి అలాగే 85 నుంచి 90 రోజుల వరకు మనం చూసుకున్నట్లయితే అది సున్నితమైన దశగా మనం తెలుసుకోవచ్చు. కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో మనం పంటకు అందించాల్సిన అవసరం ఉంటుంది. నీటి యజమాని గనక మనం చూసినట్లయితే తుంపర్ల సేద్యం ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు 25% నీరు ఆదా అయి అధిక దిగుబడి మరియు నాణ్యమైన వేరుశనగ కాయలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు తమ యాసంగిలో సాగు చేసే వేరుశనగలో నీటి యాజమాన్యంని సక్రమంగా శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల ద్వారా పాటించినట్లయితే రైతులు ఆశించిన నాణ్యమైన వేరుశనగ అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మీరింతవరకు రబీ వేరుశనగ సాగులో యాజమాన్యం గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి రవి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. ఆటా పాటలందు కవ్వించుకుంటే కోణంగి, ఆటా పాటలందు కవ్వించుకుంటే కోణంగి. మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో కనులార చూతము. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేనో, నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేనో. నాదరికి దూకునో, నాదరికి దూకునో, తానలిగి పోవునో ఏమౌన చూడము. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో 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 చలో. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.